వచ్చేసి మనం మనాలి నుండి స్పిటి వ్యాలీ అయితే వెళ్తున్నాం. సో నా బైక్ కొంచెం ట్రబుల్ ఇస్తుందని చెప్పేసి నా బైక్ అయితే తీసుకోవట్లేదు. సో హిమాలయన్ అండ్ వీస్టోప్ మీద అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ అయినాం. సో బ్రేక్ఫాస్ట్ చేసి వీఆర్ హెడింగ్ టు స్పిటి వ్యాలీ అండ్ మోస్ట్ అడ్వెంచరస్ అండ్ డేంజరస్ రోడ్స్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్. సో వీఆర్ హెడింగ్. సో రివర్ సైడ్ బ్రేక్ఫాస్ట్, ఫీలింగ్ హై. ఆర్ హెడింగ్ టు స్పిటి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం. ఒకసారి నా ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తాయి చూడండి. సో ఫుల్ స్నో అండ్ క్లౌడ్స్ అయితే మొత్తం మబ్బులతో నిండిపోయినాయి. సో అక్కడ హిమాలయన్ ఉంది. ఈరోజు అయితే మన బైక్ లేదు. యా వీఆర్ హెడింగ్. సో లెట్స్ సీ ఆన్ రోడ్స్. రైట్ నో వీఆర్ అట్ సోలాంగ్ వ్యాలీ. సో సోలాంగ్ వ్యాలీలో మనకి జిప్ లైనింగ్ ఇంకా పారాగ్లైడింగ్ అయితే ఉంటుంది. సో ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వ్యూ చూడండి, మౌంటైన్స్ మీద చాలా క్రేజీ ఉన్నాయి. అండ్ కింద నుంచి వ్యాలీలో చూడండి ప్యూర్ వైట్ రివర్ అయితే ఫ్లో అవుతుంది. సో మస్తుంది గైస్, క్రేజీ ఉంది వ్యూ అయితే. అటల్ టనల్ సౌతర్న్ పోర్టల్ నుంచి అయితే మనం ఇప్పుడు గైస్, అటల్ టనల్ అయితే క్రేజీ ఉంది గైస్. మనం మొన్న నైట్ వ్యూ చూసినాం కదా, ఈరోజు అయితే మార్నింగ్ వ్యూ చూడండి ఎంత క్రేజీగా. లైటింగ్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ముందు ముందు ఇంకా బాగా చేస్తారు. కొంచెం వాటర్ లీకింగ్ అవుతుంది కానీ క్రేజీ ఉంది గైస్. సో బయటకు వచ్చిన తర్వాత మౌంటైన్స్ మీద స్నో అయితే అల్టిమేట్ ఉంది గైస్. ఇంగ్లీష్ వైన్ షాప్స్ అని చెప్పేసి మనకైతే ఆల్కహాల్ దొరుకుతుంది. సో చలికి మనం నీట్గా మందు కూడా తాగొచ్చు. Up the interstate when we were driving down the 408, and she would smile just like the sun that you emulate. Now you mitigate my love, mitigate my love, oh mitigate my love, mitigate my love, mitigate my love, mitigate my love, oh mitigate my love, mitigate my love. When we were younger we would talk so shine through the golden gates, and now I know you. Guys, on the way to Spiti Valley, I am loving the road. Like water passing is ultimate, you know. I am loving it. You can see the nature once. Crazy adventurous road ante Spiti Valley. So I show you the road also. Guys, adventure అయితే crazy అవుతుంది. సో మనం స్పిటికి ఇంకా 120 కిలోమీటర్స్లో ఉన్నాం. సో ఇక్కడైతే వాటర్ ఫాల్ చూసుకోవచ్చు అండ్ స్నో అయితే ఇచ్చి పడేస్తుంది.
బ్రో హిమాచల్లోని స్పిట్టి వ్యాలీలో మనం కాజా దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో కాజా రూట్లో మనం చాలా ఎక్స్పీరియన్స్ చేస్తాము. డెస్టినీ అయితే చాలా అడ్వెంచర్ అండ్ డేంజరస్గా ఉంటుంది గాయస్. వ్యాలీస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. స్నో మౌంటైన్స్ మీద స్నో అయితే క్రేజీ ఉంది. అండ్ ఎవ్రీవేర్ ఒక కొత్త ట్విస్ట్ అయితే వస్తుంది గాయస్. అండ్ మనం ముందుకు వెళ్తుంటే స్నో వాటర్ కరిగి వాటర్ ఫాల్స్లా మౌంటైన్స్ మీద నుంచి వస్తున్నాయి. సో రోడ్ మీదనే ఫ్లో అవుతుంది. సో చూసుకోండి అడ్వెంచర్ అయితే ఎంత క్రేజీ ఉందో. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే కింద పడ్డాం గాయస్. సో ఇక్కడ డేంజరస్గా టర్నింగ్ ఉండే చూసుకోలేదు, కింద అయితే పడ్డా.